టీ20 ప్రపంచ కప్ టోర్నీలో తొలి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు నమీబియాతో రెండో మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఒకానొక దశలో 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి మన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ దారి పడుతుంటే వాంకడే స్టేడియంలో ఒక రకమైన నిశ్శబ్దం అలముకుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒక కొండలా నిలబడి 84 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్పోర్ట్స్లో ఉపయోగించి భారత బ్యాటర్ల లోపాలను గుర్తించి బోల్తా కొట్టించి ఇండియాకి చుక్కలు చూపించిన అమెరికా వ్యూహం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతోంది. అమెరికా వేసిన ఆ స్లో బాల్ ట్రాప్ నుంచి పాఠాలు నేర్చుకుని ఆ పరాభవం నుంచి కోలుకుని ఇప్పుడు మన కుర్రాళ్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. నమీబియా కూడా అమెరికాలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి బ్యాటర్ల వైఫల్యాలను బేస్ చేసుకుని మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అవకాశం ఉంది. కానీ ఈసారి ఇండియా ట్రాప్లో పడకపోవచ్చు. కానీ మనం ఇంకా ఈ టోర్నమెంట్లో చాలా మ్యాచ్లు ఆడాలి. కాబట్టి మన బ్యాటర్లు లోపాలను గుర్తించి మళ్లీ తిరిగి సింహగర్జన చేసి ప్రత్యర్థులను భయపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో చోటు చేసుకోబోయే మార్పులు ఏంటి, పిచ్ మరియు వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ విషయానికొస్తే ఢిల్లీ పిచ్ ఇప్పుడు బ్యాటర్లకు స్వర్గధామంలా మారింది. ఇక్కడ బంతి బుల్లెట్ ట్రైల్ కంటే వేగంగా బ్యాటుకు తగిలి బౌండరీ అవతలకు దూసుకెళ్తుంది. అయితే ఫిబ్రవరి 12న రాత్రిపూట చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రత 18 డిగ్రీస్ సెల్సియస్కి పడిపోతుంది. దానికి తోడు మంచు ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి ఆ మంచులో బౌలింగ్ అంటే నూనె పూసిన టైర్తో బైక్ నడపడంలాగా కొద్దిగా కష్టంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం కళ్లు మూసుకుని చేజింగ్ ఎంచుకోవడం తథ్యం. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో, ఆన్లైన్లో అయితే జియో హాట్స్టార్ యాప్లో వీక్షించవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఇండియా విషయానికి వస్తే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ మ్యాచ్లో వీరి నుండి భారీ ఇన్నింగ్స్ వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ మరీ దారుణంగా అనవసరంగా వికెట్ పారేసుకోవడం ఏమాత్రం నచ్చడం లేదు. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడేమో చూడాలి. 3వ స్థానంలో తిలక్ వర్మ టాప్ లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రింకు సింగ్ ఈ ముగ్గురు హిట్టర్లు యూఎస్ఏ జట్టుతో బ్యాటింగ్లో ఢమాలన్నారు. ఈసారి అలా అవ్వకుండా ప్రత్యర్థి బౌలర్లకు ఫిడేలు వాయిస్తే అసలైన ఫైర్ పుడుతుంది. ఇండియాకు గెలుపు నల్లేరు మీద నడక అవుతుంది. ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జట్టులో కొనసాగుతాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి సేవలు అందిస్తాడు. ఒక ఫాస్ట్ బౌలర్గా హర్షదీప్ సింగ్ జట్టులో ఉంటాడు. ఇక మొదటి మ్యాచ్లో అనారోగ్యం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్లో పూర్తి ఫిట్గా ఉండడంతో జట్టులోకి రానున్నాడు. దీంతో మొదటి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ బెంచ్కి పరిమితమవుతున్నాడు. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్ విషయానికొస్తే ఆ పనికిరాని దేశం క్రికెట్ ఆడడం కంటే క్రికెట్లో ఏడుపుగొట్టు రాజకీయం చేస్తూ నానా రచ్చా చేస్తూ ఇండియాపై పైచేయి సాధించాను అనే భ్రమలో తన పరువు తానే తీసుకుని నవ్వుల పాలవుతోంది. టీ20 ప్రపంచ కప్ నుండి బయటకు వెళ్లిపోయిన బంగ్లాదేశ్కు సపోర్ట్ చేస్తున్నామంటూ చెప్పి ఇండియాతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించి ఇప్పుడు మళ్లీ ఏదో పిల్లి మొగ్గలేస్తోంది. ఐసీసీ ముందు పాకీలు పెట్టిన 3 డిమాండ్లు చూస్తుంటే వర్షం తగ్గిన తర్వాత గొడుగు పట్టుకున్నట్లుంది. అందులో మొదటిది ఎక్కువ రెవెన్యూ కావాలట. 2 ఇండియా పాక్ బైలాటరల్ సిరీస్ జరగాలట. 3 మనోళ్లు వాళ్లతో హ్యాండ్షేక్ చేయాలట. ఈ 3 డిమాండ్స్కి ఐసీసీ ఎలాగూ యాక్సెప్ట్ చేయదు. మళ్లీ పాక్ పరువు పోగొట్టుకోవడం గ్యారంటీ. క్రికెట్లో పాక్ మురికి విమ్ సబ్బుతో కాదు, అన్ని సబ్బులు వేసి ఉతికినా ఆ మురికి వదలదు. ఐసీసీ నుండి పాక్ను పీకేస్తేనే ఈ దరిద్రానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక పాక్ ఆటగాళ్లు ఎన్ని డ్రామాలు వేసినా గ్రౌండ్లోకొస్తే ఇండియా చేతిలో మరోసారి చావు దెబ్బతినడం ఖాయం. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇండియా చేతిలో 7 సార్లు చావు దెబ్బతిన్నా బుద్ధి రాలేదు. పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప వాళ్ళు గ్రౌండ్లోకి దిగలేరు. వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఆడినా ఆడకపోయినా ఇండియా జేబులో 2 పాయింట్స్ సొంతం చేసుకోవడం పక్కా. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే చివరికి ఎటు తిరిగి పాక్ ఇండియాతో మ్యాచ్ ఆడడం గ్యారంటీ. కాబట్టి దాయాదుల పోరు వీక్షించడానికి ఎదురు చూస్తున్న అభిమానులకు ఫిబ్ 15న మంచి వినోదం లభించనుంది. పాకిస్తాన్ ఓవర్ యాక్షన్పై మీరేమనుకుంటున్నారు? ఇండియా పాక్ మ్యాచ్ జరగాల వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.